అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తొందరపాటు. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, ఇదిగో నాన్న వాటర్ బాటిలు, ఈ బాస్కెట్లో టిఫిన్ బాక్సులు ఉన్నాయి. చిన్న బాక్సులోని ఇడ్లీలు ఓ గంట ఆగి తినేయండి. 1 గంట దాటగానే పెద్ద బాక్సులోని చపాతీలు పెరుగన్నం తినేసి మందులు వేసేసుకోండి, సరేనా? కాలక్షేపానికి న్యూస్ పేపరు ఓ నవల కూడా కొన్నాను, ఇవిగో. మీరు దేనికి కిందికి దిగనక్కర్లేదు. దిగితే మళ్ళీ ఎక్కడానికి కష్టమవుతుంది మీకు. ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది. భోజనం అయ్యాక ఓ గంట నడుం వాల్చండి. ఏసీ 2 టైర్ ఇది. సీట్ అంతా మీరే. కాళ్ళు జాపుకు కూర్చోవచ్చు. మొహమాట పడకండి. మిమ్మల్నొక్కరినే పంపడం నాకస్సలు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. మా పార్తు 100 జాగ్రత్తలు చెబుతున్నాడు. మొదటిసారి పిల్లాన్ని స్కూలుకు పంపిస్తున్నట్లు తెగ టెన్షన్ పడిపోతూ. వైజాగ్ రైల్వే స్టేషన్ అది. షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాను. రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాణ్ణి. ఫ్రీ బర్డులా తిరిగేవాణ్ణి. ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కదిపానంటే భయం, నాకు కాదు, ఇంట్లో వాళ్ళకి. సరే సరే, అలాగే అని చెప్పి చెంపలు లాగుతున్నాయి. మొత్తానికి రైలు కదిలింది. జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్. నేను చెప్పినవన్నీ జ్ఞాపకం. పాపం మావాడు వగరుస్తూ బండి వేగాన్ని అందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ చెప్తూ అమ్మయ్య, పార్తూ చూపులకు వెనకబడ్డాడు. ఏమిటో వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేం. కిటికీకి దగ్గరగా జరిగి కూర్చొని విశ్రాంతిగా సీటుకి జారబడి అలవోకగా కలయజూశాను. కంపార్ట్మెంట్ అంతా 1-2 సీట్లు మినహా ఫుల్లుగా ఉంది. నా సైడ్ బెర్త్కి ఎదురుగా ఉన్న సీట్లలో ఓ ఫ్యామిలీ అనుకుంటా. భర్త, భార్య, కొడుకు కూర్చున్నారు. వాళ్ళెదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ. ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి 18-20 ఉంటుంది వయసు. రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు. ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది. పాపం ఆ మానవుడు పేపరు తెరిచాడే కానీ అటు దృష్టి దానిమీద పెట్టనూ లేక, ఇటు పూర్తిగా చెవి దగ్గర మూతకి తల ఊపనూ లేక అవస్థపడుతున్నాడు. అమ్మా, టిఫిన్ పెట్టేస్తావా? ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు. నాకు ఆకలి గుర్తొచ్చింది. బాక్సు తెరిచి ఇడ్లీలు తిన్నాను. మావాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను. కాసేపు పేపరు తిరగవేశాను. ఇంతసేపు అతి పలుచని మబ్బు తెరలోంచి కనిపిస్తున్నట్టు కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ ఉండగానే ఓ చిన్న కునుకు పట్టేసింది. ఏదో స్టేషన్ వచ్చినట్టుంది. దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళ సందడికి మెలకువ వచ్చేసింది. పాత వాళ్ళెవరు దిగారో కొత్త వాళ్ళెవరు ఎక్కారో తెలియదు, కానీ నా ఎదురు వింగులో పాత ఫ్యామిలీతో పాటు రెండో కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తీ కనిపిస్తోంది. నా వయసు వాడిలాగే అనిపిస్తోంది. కూతురు అనుకుంటా. మా పార్దులాగే తెగ జాగ్రత్తలు చెబుతోంది. అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన నాలాగే. నవ్వుకున్నాను లోపల. బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయింది ఆ అమ్మాయి. కిటికీలోంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను. ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే, ఎవరు చెప్పమా? అప్పుడే ఆయన నన్ను చూశాడు. వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనపడ్డాయి. మరోసారి పరీక్షగా చూడబోయాను. ఇటు చూస్తున్నవాడల్లా చటుక్కున అటు తిరిగిపోయాడు. సందేహం లేదు, ఆయన కూడా నాకులాంటి డైలమాలోనే పడి ఉంటాడు. ఇంతకీ ఎవరై ఉంటారబ్బా? దూరబంధువా? పూర్వ స్నేహితుడా? పాత శత్రువా? పడుతోన్న మదన అక్కడ ఆగింది. గుర్తుకొచ్చేసింది. అతను వేణుగోపాల్ కదూ? అవును. పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువ్విన క్రాపు, నుదుటిన పూర్వకాలపు కానీ కాసంత చుట్టతో కాల్చిన మచ్చ, తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు. సందేహం లేదు, అతను వేణునే. వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయటకు ఉరకబోతున్న స్వరం చేతు ముద్దేదో అడ్డం పడినట్లు గొంతులోనే ఆగిపోయింది. నాకతను మిత్రుడా? 38 ఏళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు? నువ్వు నాకు శత్రువ్వి, నీ మొహం చూడ్డం కూడా నాకిష్టం లేదు అన్నాడు కోపంగా. ఆ రోజు
మానసికంగా తను ఎంత చిత్రవద అనుభవించాడు, ఎంత కుమిలిపోయాడు. ఆనాటి బాధ గుర్తొచ్చి గుండె కలుక్కుమంది నాకు. భావాలు కలగలిపిన జంట కవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. అంత బద్ధశత్రువుల్లా ఎలా మారిపోయాం? వేదనగా కళ్ళు మూసుకున్నాను. గతంలోకి లాగేసింది మనసు. ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని సొంత ఊరికి దగ్గరగా వచ్చాను. మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరాన్నుంచే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే, వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి వెల్కమ్ మధు గారు అన్నాడు నవ్వుతూ. ఆ భుజం మీద చెయ్యి వేయటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు. ఆ సాయంత్రం నేను గంట పర్మిషన్ అడిగి ఇళ్ళ వేటకి బయలుదేరుతుంటే అనుకుంటూనే ఉన్నాను, మీకు ఇల్లు అవసరమవుతుందని. మేమున్న ఇంటిలో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది. కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రండి చూద్దురు కానీ అన్నాడు. వెళ్ళాను. కొత్త ఇల్లు అద్దెకివ్వటం కోసమే 2 పోర్షన్లుగా కట్టారు. బ్యాంకుకి దగ్గరగా ఉంటుందని 2 నెలల క్రితమే వేణువు కూడా ఈ ఇంటికి మారాడట. ఇల్లు నాకు నచ్చింది. 2 రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధని. మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న 4 రోజులు వేణు ఇంట్లో నుంచే క్యారియరు. మాతో పాటు పప్పు అన్నమే. అంత మొహమాట పడకండి వదినా అంటూ వరుస కలిపి మరీ భర్త అంత కలుపుగోలుతనము కనపరిచింది వేణు భార్య కమల. మా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫరు, పిల్లవాడి స్కూల్ అడ్మిషను, పోస్టాఫీసులో అడ్రస్సు ఎంట్రీ చేయించటం, ఈ పనులన్నిటికీ వేణు నా కూడా తిరిగాడు, వెంట ఉన్నాడు. ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకప్పుడే అనుభవమయ్యింది. ఒకరి మీద ఒకరికి సుహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తడమే కాదు, చిగుళ్ళు వేస్తుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. మా స్నేహము అలా ఎదిగింది. సంత రోజు వాళ్ళ కూరలతో పాటు మాకు ఓ బ్యాగు తెచ్చి పడేసేవాడు వేణు. మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్ ఫీజు కూడా కట్టేసొచ్చేవాణ్ణి నేను. మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం. తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాం. ఉదయం వాకింగ్లో ఆహ్లాదం, సాయంత్రం పార్కు బెంచీ మీద కబుర్లలో రిలాక్సేషన్. తోడు ఒకరున్నారనే ధైర్యం, మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి. మా కుటుంబాలు కూడా పాలు నీళ్ళలా కలిసిపోయాయి. వేణు వాళ్ళమ్మ భగీరథమ్మ గారు వర్ధనిని నా కూతురు లాంటి దానివి, నన్ను అమ్మ అని పిలు అనేవారు. థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. బంధువులకి మించిన ఆత్మీయుల పొరుగు దొరికిందనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టలేదు, వచ్చింది. ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్టే ఇంట్లోకొచ్చింది ఓ అమ్మాయి. హలో అన్నయ్య, అలా చూస్తారేమిటి, నేను మీ చెల్లెల్ని, గుర్తుపట్టారా అంది నన్ను తికమక పెట్టేస్తూ. వెంటనే సర్లేండి, ఆలోచిస్తూ ఉండండి, నేను ఈ లోపల వదినని టిఫిన్ ఏంటో అడిగొస్తా అంటూనే వంటింటి వైపు ఎగిరెళ్ళిపోయింది. అప్పుడొచ్చారు భగీరథమ్మ గారు నవ్వుతూ. హడలు కొడుతోందా? అది మా అమ్మాయి పరిమళ. ఎప్పుడూ ఇంతే, వట్టి అల్లరిపిల్ల. కానీ ఫ్రెండ్ పెళ్ళి ఈ ఊర్లోనేనట, మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది. చెప్పాచేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది. ఇంటికొచ్చేటప్పటికి నడిరాత్రి 12 అయ్యింది. ఫోనన్నా చేయకూడదటే అంటే, ఏం హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపెంగా. వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి. నిమిషానికోసారి మా వాటాలోకొచ్చేసి పదే నన్ను అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెళ్ళు లేని లోటు తీర్చేసింది. నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజనీదేవిలా ఉంటావొదినా అని. అబ్బా, ఇల్లెంత నీట్గా పెట్టుకున్నావో, పాలొలకబోసి ఎత్తుకోవచ్చు. ఓ ఇల్లాలి మనసు రంజింపచేయటానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్సు అవసరం లేదు. మా వర్ధని ప్రసన్నమైపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. మా పడక గదిలోకి ఇతరులు రావటం కానీ, మా మంచం మీద కూర్చోవటం పడుకోవటం కానీ వర్ధనికి అస్సలు గిట్టదు. వాళ్ళకర్థమయ్యేలా ఏదోలాగా తన అయిష్టాన్ని బయట పెట్టేస్తుంది. పరిమళ చాలా చొరవగా మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. బీరువా తీయించి చీరలు నగలు చూసేస్తోంది. నీ సెలక్షన్ సూపర్ వదినా అంటూ బెడ్ మీద వాలిపోతోంది. అసలు గమ్మత్తేమిటంటే ఈ చర్యల్ని నవ్వుతూ చూస్తూ ఉండిపోతోంది వర్ధని. కళ్ళెగరేశాను, ఏంటి కదా అన్నట్లు.
ఏమోనండి, ఏం మెస్మరిజం చేస్తోందో కానీ ఆ అమ్మాయినేమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది. ఆ మాట మాత్రం నిజం. తను చెయ్యాలనుకున్నది మన అయిష్టాన్ని బయట పెట్టేలోగానే చేసేస్తుంటే ఏమనగలం, ఎలా కాదనగలం? పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసింది ఓసారి. ఎలా ఉన్నాను వదినా? మెరూన్ కలర్ పట్టుచీర, తలనిండా పూలు, చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ. రాత్రి 10 గంటలకట స్నేహితురాలి పెళ్లి ముహూర్తం. తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైపోతోంది. బ్యాంకు నుంచి వచ్చి పడకుర్చీలో రిలాక్స్ అవుతున్నాను. టీ అందిస్తోంది వర్ధని. నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు, ముచ్చటగా చూస్తూ నవ్వింది. హారం బావుందా? చాలా బావుంది. ఆ చెవులకే కొంచెం వేలాడే మోడల్ ఉంటే బావుంటుందేమో. కొంప మునిగిందక్కడే. అవును కదా, మరి ఇంకా నుంచుంటావేం? పద, నీ బుట్టలోలాకులు తెచ్చివ్వు మరి. వర్ధనిని బలవంతాన బెడ్రూంలోకి తోసుకువెళ్ళి 10 నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకు వచ్చి, బై అన్నయ్య, తెల్లవారుజామున లేపుతాను, సెండాఫ్ ఇవ్వాలి సుమా అంటూ గాలి దుమారంలా వెళ్ళిపోయింది పరిమళ. నిశ్చేష్టత నుంచి తేరుకొని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని. చాలా బాధేసింది. వాళ్ళ అమ్మమ్మవట ఆ బుట్టలు. అవంటే వర్ధనికి చిన్ననాటి నుంచి చాలా మోజట. అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైనవి, జాగ్రత్త సుమా అని చెప్పి మరీ వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చిందావిడ. వర్ధనికి అవంటే ప్రాణం. వాటిని ఎవరినీ తాకనివ్వదు, పెట్టుకోనివ్వదు. అలాంటిది ఒకరోజు ఓపిక పట్టు ఓదార్పుగా చూశాను నేను. తెల్లవారుజామున వేణు, పరిమళ తలుపు తట్టారు. ప్రసన్నంగానే బై చెప్పింది వర్ధని నాతో పాటు. కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురు చూస్తున్నట్టు తారట్లాడినాయి. పూర్తిగా తెల్లారింది. పొద్దెక్కుతోంది. వర్ధని సహనం అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి. ఆ హద్దు కూడా దాటిందనుకుంటా. హాల్లోకి విసురుగా వచ్చి, వాళ్లకు కాస్తన్నా ఇంగితముండక్కర్లా, తీసుకెళ్లిన నగ. వర్ధని వాక్యం పూర్తి కాలేదు. వచ్చేశారు భగీరథమ్మగారు. నేను చెబుతూనే ఉన్నానమ్మాయి, ఎరువు సొమ్ము బరువు చేటు అని. మొండిపిల్ల విన్నదా? అందరూ తనలాంటి వెర్రిబాగుల వాళ్లే అనుకుంటుంది. నువ్వన్నమాట నిజం. ఇంగిత జ్ఞానమున్న పిల్లయితే నిన్ను బుట్టలు అడిగేదే కాదు, జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు. ఏమనుకోకమ్మాయి, రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదట. మరేం పర్లేదు, నువ్వేం బెంగ పెట్టుకోకు. మహేశ్వరి ఫ్యాన్సీ షాప్లో అంతకన్నా కొత్త మోడల్స్ చూశానంది కమల. నీకిష్టం వచ్చినవి తీసుకో, 200 ఎక్కువైనా పర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి. ఉలిక్కి పడ్డాం ఇద్దరం. అవి ఫ్యాన్సీవి కావండి, ప్యూర్ గోల్డ్వి. ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి. కెవ్వున కేక పెట్టినట్టే అంది వర్ధని ఆవేశం అణచుకోలేక. ఈసారి ఉలిక్కి పడటం భగీరథమ్మగారి వంతు. మా నడుమ అగాధం ఏర్పడటానికి అదే మొదలు. మా ఇద్దరి వంటిళ్ల మధ్యన ఒక పలుచటి గోడే అడ్డంగా ఉండేది. ఆ గోడకి చెవి ఆంచి వింటోంది వర్ధని. ఎప్పుడూ లేంది ఈ అలవాటేమిటి? చిరాగ్గా అన్నాను. వాళ్ళని బట్టే నా అలవాటు మారింది. ఆ పెద్దావిడ ఏమంటోందో విన్నారా? నాకు బుద్ధి లేదట. అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాదే తప్పట. అత్తకు తగ్గ కోడలు ఆవిడేమంటోందో తెలుసా? అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావటం లేదు. మనం వినాలనే అంటున్నట్టనిపించింది నాకు. నిర్ఘాంతపోయాను. ఆ సాయంత్రం అలా బజారు దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లాను. అక్కడి షరాబుకి మిగిలున్న ఆ జుంకాని చూపించాను. నా ఉద్దేశం అవి బంగారపువే అని నిరూపిద్దామని మాత్రమే. కానీ అంతలోనే వేణు, దాని జత చేయాలంటే ఎంతవుతుందో చెప్పండి అన్నాడు. షాప్కి వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే. పర్వాలేదులే, సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడటంలో తప్పులేదు అంటాడు. తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను, నన్ను నమ్ము అనేసి నన్ను షాప్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు. ఆ తర్వాత అతను నేను పలకరించిన ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు. నిన్నటిదాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైకు మీదే బ్యాంకుకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు. పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరకు వచ్చేసే వేణు నేనెవరినో తెలియనట్టు నా పక్క నుంచే వెళ్ళిపోతున్నాడు. కృష్ణార్జునుల మధ్య చిచ్చు రేపిన గయుడెవరబ్బా అనే గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమైనదేదో పోగొట్టుకుంటున్నట్టు దిగులుగా ఉంటోంది. కొంతమందిని అప్పు అడిగినట్టు, లోన్కి అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడింది. నువ్వేం ఆ నగ చేయించక్కర్లేదు, నాతో మునుపట్లా ఉండు అని ప్రాధేయపడాలనిపిస్తోంది.
కానీ ఊరుకోండి, రూపాయా రెండా, లక్షల ఖరీదు, మళ్ళీ మనం చేయించుకోగలమా? ఏం పర్వాలేదు, ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్ధని. అది తన సొమ్ము, మాట్లాడలేకపోతున్నాను. రాను రాను పక్కపక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర. మావాడు హేమంతు కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తోందట. వేణుకి జ్వరం వస్తోందని పని మనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్ళాను. భగీరథమ్మగారు గుమ్మంలోనే ఎదురయ్యింది. నిద్రపోతున్నాడు నాయనా అంది గడపలో అడ్డంగా నుంచొని. ఇక వెళ్ళమన్నట్టు హతాశుడనయ్యాను. ఏదైనా అవసరం వస్తే పిలవండమ్మా అన్నాను. వద్దులే నాయనా, ఇప్పటికే రుణగ్రస్తులమయ్యాం అంది మొహం ముడుచుకొని. ఈ కావేశాలకి తోడు పని మనిషో ఇంకో పొరుగింటామో మరో 2 సమిదలు వేస్తున్నట్టున్నారు. మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట. సొమ్మిచ్చి చెడైపోయాం సనుగుతోంది వర్ధని. ఏమైనా అనుకొని నగ ఇస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటోంది. వారం తిరిగింది. 7 యుగాలు గడిచాయి. శనివారం నాకు ఆఫ్. ఇంట్లోనే ఉన్నాను. భగీరథమ్మగారు చరచర ఇంట్లోకి వచ్చారు. ఇదిగో వర్ధని, నీ లోలాకు పట్టుచీర పమిట చెంగు జరీలో చిక్కుకుందట. హడావుడి పిల్ల చూసుకోలేదు. వాళ్ళ మరిది వస్తుంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా. ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధని మొహం విప్పారింది. అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను, ఎదురు చూశాను. కానీ మరో వారం తర్వాత అగ్గి మీద గుగ్గిలంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు. నువ్వు నాకు స్నేహితుడివి కాదు, శత్రువ్వి. నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనీయకుండా చేశావు. మిత్రద్రోహివి నువ్వు. పిడుగుల వర్షం కురిపించాడు. ఊహించని శరాఘాతం. వేణులో ఎప్పుడూ చూడని భీకరాకారం. కారణం చెప్పకుండా ఏమిటి ఈ దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తోంది. ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మనరేమండి అంటోంది వర్ధని. మా మర్యాద మంటగలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? మేం నీ బోడి లోలాకు దాచేసుకొని పోయిందన్నామా? తప్పక వచ్చేసరికి బయట పెట్టామా? నోరెలా వచ్చింది అంత అపవాదు వేయటానికి? విసవిస వచ్చి అందుకున్నారు భగీరథమ్మగారు. మేమలా అనలేదని మేము. నిప్పు లేందే పొగ ఎలా వస్తుంది? ఒక్కొక్కరు వచ్చి మీరు ఇలా చేశారట కదా అని అడుగుతోంటే ప్రాణం చచ్చిపోతోంది అని వాళ్ళు. ఎవరలా అన్నది అంటే జవాబుండదు. ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటి వచ్చిందో ఆ పుకారు. ఎవరని చెబుతారు? ఎవరిస్తారు సాక్ష్యం? సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్లకు నమ్మకం. జగడం ముదిరింది, హద్దు దాటింది. మాటకి మాట తెగులు. వాళ్ళు 4 అన్నారు, మేము 10 అన్నాం. ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి మీరన్నది నిజమే, నిప్పు లేనిదే పొగ రాదు, నిజమేనేమో, మీరు ఆ పని చేసుండకపోతే ఈ ఉలుకెందుకు అని మాట తూలాను. ఆ మాటతో దిమ్మెరపోయినట్టుగా అయ్యాడు వేణు. మరుక్షణం తేరుకొని ఛీ, నీ మొహం చూడ్డం పాపం అంటూ కళ్ళకు చెయ్యడ్డం పెట్టుకొని వెళ్ళిపోయాడు రుసరుసలాడుతున్న తల్లిని వెంటబెట్టుకొని. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. 3 రోజుల సెలవుల అనంతరం బ్యాంకుకి వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని. అప్పుడు అలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కళ్ళు విప్పాను. ఏదో నిర్లిప్తత, వైరాగ్యం. జీవితపు చరమాంకంలో తప్పొప్పుల సమీక్ష. ఎన్ని అనుభవాలు, చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు, తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు. అలా కాలదన్నుకున్న ఒక వరం వేణు మైత్రి. ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకొని శాంతంగా ఆలోచించుకొని ఉంటే పుట్టిందంటే పురుగులు పట్టాయని కథలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కాదు. పూలిష్గా చెప్పుడు మాటలకు చెవి ఒగ్గకుండా ఉండి ఉంటే అప్పుడే అపార్థాల మబ్బులు చల్లా చెదురయ్యేవి కాదు. ఇన్నేళ్లకి కళ్ళబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరంగా కూర్చోవాల్సిన అగత్యం ఉండేది కాదు కదూ. ఇప్పుడు మాత్రమేమి, ఎవరు ఆపారు నన్ను? అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో వాడు క్షణికావేశంలో మాట జారి నేను చేజార్చుకున్నామే అని గతంలో తరచి ఎంతలా వగచాను. తీరా ఎదురుపడితే ఎందుకీ బింకం? అతనే దగ్గరకు రావాలని పంతమా? వయసు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశ కావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా? వయసు పైబడి వృద్ధున్నయ్యాను కానీ ప్రవచనాలు ఎన్ని విన్నా జ్ఞానవృద్ధుణ్ణి కాలేకపోయానా? ఈ భూమి మీద ఉండేదిక 4 రోజులే అని తెలుస్తున్నా
అహంభావం అహంకారం నాలో అనగనే లేదా. దిగ్గున లేచాను. నెమ్మదిగా వేణు దగ్గరగా వెళ్ళాను. భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా. వేణు, నా మీద కోపం ఇంకా పోలేదా? తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం. మరో నిమిషం నేను వేణు పరిష్వంగంలో ఉన్నాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.